ఉపాధి హామీ పథకంపై వైఎస్ షర్మిల అసత్య ఆరోపణలు చేశారని బీజేపీ జిల్లా కార్యదర్శులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి, మారెళ్ల బ్రహ్మారెడ్డిలు ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రమైన జలదంకిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికసిత్ భారత్ లో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీలో పలు సంస్కరణలు చేపట్టిందన్నారు. గతంలో కంటే ఉపాధి హామీ కూలీలకు పని దినాలు పెరిగాయన్నారు. 100 రోజుల నుంచి 125 రోజుల వరకు పెంచారన్నారు. ఆయా కుటుంబాలకు ఒకవేళ పని చూపించలేకపోతే సంబంధిత అధికారులే వారికి పరిహారం చెల్లించేలా మార్పులు చేపట్టారన్నారు. వైఎస్ షర్మిల గారు కావలి నియోజకవర్గంలో ఆముదాల దిన్నె ప్రాంతంలో ఒక సభ పెట్టి ఈరోజు ఉపాధి హామీ ఏదైతే ఆ పథకం ఉందో ఆ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేసేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ పథకం ఉండదు, ఈ పథకం పేదలకి అందుబాటులో ఉండదు అని లేనిపోని అసత్య ప్రచారాలు చేసి భారతీయ జనతా పార్టీ దీన్ని నిర్వీర్యం చేస్తుందని అసత్య ప్రచారాలు బాగా చేస్తూ ఒక్కొక్క నియోజకవర్గంలో తప్పుడు ప్రచారాలు చేస్తుంది. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అమ్మ షర్మిలమ్మ, మీరు ఈ అసత్య ప్రచారాలు మానుకోవాలి, ప్రజలకు నిజాలు చెప్పాలి. ఈరోజు మీరు ఎక్కడ ఏ స్థానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి స్థానంలో లేనటువంటి మీరు మళ్ళీ అసత్య ప్రచారాలు చెప్పి పైకి వచ్చేటట్టు మాటలు చెప్తా ఉన్నారు. అది పూర్తిగా తప్పు. 1947 ఆగస్టులో మనకి స్వాతంత్రం వచ్చింది. అదే 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఈ 100 సంవత్సరాల్లో వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్గా చూడాలనే ఒకే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ ఉపాధి మరియు జీవనోపాధి హామీ పథకాన్ని దాన్ని ఈ మధ్య ఆ పథకంగా మార్చారు. అయితే ఇందులో గతంలో 2005లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అందులో అంతా డొల్ల, ఫేక్ జాబ్ కార్డులు ఎక్కువగా ఉండేవి. చాలామందికి కూడా వాళ్ళు కమిషన్లు బేస్ మీద వాళ్ళందరినీ కూలీలను తీసుకొచ్చి లేనిపోని పనులన్నీ చేపించి ఆ కమిషన్లు కూడా తీసుకునే వాళ్ళ దగ్గర, అంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఉండేది కాదు మనీ. అయితే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిందో ఇంత పెద్దటువంటి ఉపాధి హామీ చట్టాన్ని, ఇందులో ఉండే లొసుగుల్ని గమనించి వాటిని ఒక్కోటి మార్చుకుంటూ వస్తూ ఉంది. అంటే అది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైతే ఇక్కడ ఉపాధి చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పథకాన్ని బాగా వాళ్ళకి ఉండాలి అని చెప్పి ఎవరైతే ఫేక్ ఐడి కార్డులని గుర్తించడం కోసం ఆధార్ లింక్ పెట్టింది. కొంతమంది గతంలో మనం చూసాం, మీడియా ప్రతినిధులు అందరూ కూడా రాసుకున్నారు, ఒక పని జరగకున్నా కూడా పని జరిగినట్టు చెప్పి పెద్ద మొత్తంలో డ్రా చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని NMMS ఒక యాప్ ద్వారా లైవ్గా పని ఎక్కడ జరుగుతుందో దాని ఫోటోలు తీసి పెట్టి తద్వారా డైరెక్ట్గా అసలు పని నిజంగా జరుగుతుందా లేదా అనేది పూర్తిగా దాన్ని చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎవరైతే ఫేక్ జాబ్ కార్డులు పొందిన వాళ్ళంతా తొలగించబడ్డారు. పని సక్రమంగా జరుగుతుంది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద దాన్ని వాళ్ళకి డబ్బులు పడే విధంగా, ఉపాధి హామీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు పడే విధంగా గవర్నమెంట్ సూచనలు చేసింది. ఇప్పుడు ఆ తర్వాత అయితే ఈ అసత్య ప్రచారాలు వీటన్నిటికీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పథకాన్ని మార్చారు, పేరు మార్చారు అంతే. ఇంకా తద్వారా దానికి అనుగుణంగా ఎక్కువగా అంటే 100 రోజులు ఉండే పని దినాల్ని 125 రోజుల వరకు చేయడం జరిగింది. ఈ 125 రోజుల్లో ఖచ్చితంగా ఒకవేళ పని జరగకపోతే వారికి చట్టబద్ధతగా వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలనేది కూడా ఒక మంచి విశేషమైనటువంటి సందర్భం. సరైన మార్గంలో వాళ్ళకి డబ్బులు చెల్లించే విధానం ఉండేది కాదు. ఎందువల్లంటే కొన్ని రాష్ట్రాలు ఈ కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్ని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం గ్రాంట్ మలుచుకొని వాటిని నిదానంగా ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఇస్తుండేవాళ్ళు. కానీ ప్రస్తుత చట్టంలో ఏం చేశారంటే ఖచ్చితంగా వారం లోపు కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి పడకపోతే
వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులకి ఇంట్రెస్ట్ వేసి ఖచ్చితంగా ఇవ్వాలనేది చట్టబద్ధత చేయబడింది. అదేవిధంగా ఇవి శర్మిలా గారు చెబుతూ ఈ అనవసరంగా 100 రోజులు 125 రోజులు చేశారు, ఇవన్నీ తప్పు బోటకము అంటున్నారు. కానీ ఇది ఖచ్చితంగా 125 రోజులు ఉన్నాయి ఒక కుటుంబానికి. అదేవిధంగా దీంట్లో మనము పని కావాలి అని చెప్పి ఒక కార్మికుడు కానీ అప్లై చేసుకుంటే ఆ కార్మికుడికి పని చూపించాల్సిన బాధ్యత ఈ పథకంలో ఉంది. అలా చూపించని పక్షంలో వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద డబ్బులు గ్రాంట్ ప్రభుత్వమే బరాయించి వాళ్ళకి ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ విధంగా చట్టబద్ధ చేయడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఏదో ఒకటి బురద జల్లాలన్నట్టుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే దీంట్లో ఎటువంటి లోపాలు లేవు. దీని మీద పూర్తి గట్టిగా నాణ్యతాపరంగా మరియు దీన్ని గ్రామీణ భారతంలో ఎక్కువ మన దేశంలో ఉండేటటువంటి ప్రజలు ఎక్కువ గ్రామీణ భారతంలో వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాల మీదే ఆధారపడి ఉన్నారు. కాబట్టి దానికి అనుసంధానంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్ కావాలంటే ఓన్లీ మట్టి పనులే కాదు, కాంక్రీట్ పనులు కూడా చేసి ఆ గ్రామాలను అభివృద్ధి చేయాలి. దాన్ని గ్రామాలని అభివృద్ధి పరదంలో ముందుకు తీసుకుపోవాలి. 2047 కల్లా వికసిత భారత్ 2047లో భారతదేశం ఏ విధంగా గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి పదంలో ముందున్నాయో చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పేరు మార్చడం జరిగింది తప్ప ఇటువంటి దురుద్దేశాలు లేవు.